హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ వచ్చేసి త్రయంబకేశ్వరం. ఈ త్రయంబకేశ్వరం వచ్చేసి నాసిక్, మహారాష్ట్రలో గల నాసిక్ పట్టణానికి అతి దగ్గరలో ఉంటుంది. ఇది నేను మాత్రం హైదరాబాద్ నుంచి నాసిక్కి బస్సులో వెళ్ళేసి నాసిక్ నుంచి త్రయంబకేశ్వరానికి వెళ్ళాను. బస్సెస్ డైరెక్ట్ మనకు త్రయంబకేశ్వరం టెంపుల్ వరకు ఉంటాయి. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుస్తూ వెళ్ళాలి. ఇలా నడుస్తూ వెళ్తే మనకు అన్ని రోడ్ మార్గం, కార్స్ అయినా బస్సెస్ ఆల్ వెహికల్స్ అవైలబుల్లోనే ఉన్నాయి. రోడ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఈ బ్రహ్మగిరి పర్వతాలు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనకు స్పెషల్ అట్రాక్షన్స్తో మాత్రం బ్రహ్మగిరి పర్వతాలని చెప్పవచ్చు. ఇక్కడ త్రయంబకేశ్వరానికి మనం వెళ్దాం. ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదా, ఇది వెళ్ళే మార్గం. ఇలాగే ముందుకు వెళ్దాని. ఈ త్రయంబకేశ్వరం అనేది ఇక్కడ మాత్రం మనకు మొత్తం అన్నీ ఎక్కడ చూసినా కూడా హిందీలోనే రాసి ఉన్నాయి. మనకు తెలుగు అనేది ఇక్కడ రాసిపెట్టి లేవు. మనకు ప్రతి ఒక్కటి కూడా హిందీలోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, శ్రీ త్రయంబకేశ్వర్ మందిర్. ఇప్పుడు సెల్ ఫోన్స్ లోపలికి అవైలబుల్ లేవు, అందుకోసమే మనం బయట నుంచి అయితే చూపించాను నేను. ఇక్కడ మెయిన్ టెంపుల్లోకి మాత్రం అవైలబుల్ లేదు. ఇది వచ్చేసి ఇది త్రయంబకేశ్వరం మెయిన్ టెంపుల్. ఇలాగే ఇక్కడ చూడండి, సేమ్ మన కాశీలో కనుక ఎలా కనిపిస్తాయో అలాగే ఉన్నాయి ఇక్కడ కట్టడం అయితే. ఇది మన కోనేరు, త్రయంబకేశ్వరంలో ఉన్న కోనేరు. త్రయంబకేశ్వరంకి వచ్చేసి ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మనకు త్రిదేవ్ అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈ ముగ్గురు దేవుళ్ళు మాత్రం మనకు ఈ 3 రూపాలలో దర్శనమిస్తారు. అంటే 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒక జ్యోతిర్లింగంగా మాత్రం చెప్పుకోవచ్చు. ఇక్కడున్న ఈ త్రయంబకేశ్వరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగంలో త్రిదేవ్ దర్శనం ఇవ్వడం మాత్రం స్పెషల్గా చెప్పుకోవచ్చు. మిగతా 11 జ్యోతిర్లింగాలలో శివుడు మొదటి దైవంగా కొలువుదీరుతున్నాడు. ఇక్కడ మాత్రం 3 దేవుళ్ళు కొలువుదీరడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్దాని. ఇక్కడే ఈ త్రయంబకేశ్వరంకి అతి సమీపంలో మనకు ఈ గోదావరి జన్మస్థలం అయితే ఇక్కడ ఉంది. అంటే మొదటగా గోదావరి పుట్టింది ఇక్కడే అని అయితే చెప్తుంటాం కదా. ఈ టెంపుల్కి అతి సమీపంలోనే ఆ గోదావరి జన్మస్థలం మాత్రం ఉంది. ఇప్పుడు మనము మొదట్లో చూపించాం కదా, ఆ కొండలలోనే మనకు ముందుకు వెళ్తే అది మాత్రం దర్శనం ఇస్తుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి పర్ పర్సన్ 85 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మనకు ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ముందట అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని షాప్స్ మనకి చాలా ఉన్నాయి. షాపింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇక్కడ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనకు అన్నదాన సత్రం కూడా అవైలబుల్లోనే ఉంటుంది. ఇలా ముందుకు వెళ్దాని. చూడండి, కట్టడాలన్నీ అయితే చాలా పురాతనమైన కట్టడాలు. ఇప్పట్లో మనకి ఇలాంటి కట్టడాలు చూడడం అనేది అయితే చాలా కష్టం. ఇవి ఇలాగే ముందుకు వెళ్దాని. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇగో మనకు శివుడు చూడండి. మనకు నిరంతరం ఇక్కడ లింగం మీద మాత్రం వాటర్ అనేది పడుతూ ఉంటాయి. ఇలాగే ముందుకెళ్తే మనకి ఇక్కడ ఏంటో కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ సైడ్ చూడండి, అన్నీ రాతి కట్టడంతో కూడి ఉన్నాయి ఇవన్నీ అయితే. కానీ ఇక్కడ చాలా మహిమలు ఉంటాయి. అంటే ఇక్కడ ఎవరైతే దర్శించుకుంటారో మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి, మనకున్నది అంతా మంచి జరుగుతుంది అని అయితే చెబుతుంది. అంటే 12 జ్యోతిర్లింగాలలో ఇదొక మొదటి జ్యోతిర్లింగంగా చెప్తున్నాం కదా, అందుకోసం అనేసి ఇక్కడ చాలా పవిత్రమైన ప్రదేశంగా చెప్తారు. థ్యాంక్ యూ.